శ్రావణ్ అనే అబ్బాయిని పొడిచి పొడిచి మరి చంపేశారు. ప్రేమించడం అనేది తప్పంటారా? ఎందుకు అలా స్నాప్ పెట్టడం గానీ ఇదంతా ఏంటంటారు? ప్రేమించడం తప్పేం కాదబ్బా, ప్రేమిస్తే చంపేయాలని రూల్ ఏం లేదు కదా. అలాంటిది ఒక అమ్మాయికి అన్యాయం జరిగితే మాత్రం ఎన్ని టీవీలు వస్తారో, ఎన్ని పోలీసులు వస్తారో, ఎన్ని అధికారాలు చట్టాలు, అమ్మాయిల్ని చంపేస్తున్నారా, ఎవరు లేరా, ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది అని చేస్తుంది చెప్పి నానా రకాలుగా మాట్లాడతారు. ఇప్పుడు ఒక అబ్బాయి చనిపోయాడు, ఎవరు రియాక్ట్ అవ్వడు, ఎవడు మాట్లాడే. ఒక మనిషి మనం ప్రాణం పోయడానికి ఎంత కష్టపడతాము, ఎన్ని లక్షలు తగలబెడతాము హాస్పిటల్ కి. అలాంటిది ఎందుకు ప్రేమిస్తే చంపేయాలంత అవసరం లేదు కదా. వాళ్ళ ఫ్యామిలీ కూడా ఎవరైనా సరే ఒక ఏజెంట్ వచ్చిన తర్వాత కామన్ అదంతా. అలాంటిది మనుషుని చంపేయాలా? ఒక ప్రేమిస్తున్నాడు అంటే చెప్పాలి, అది ఇది, లేకపోతే అమ్మాయికి పెళ్లి చేయడమో ఏదో ఒక చెప్పాలి రీజన్. అలాంటిది ఎలా చంపేయబుద్ధి అయితే అసలుకి? మరి వాళ్ళ చంపేసిన తర్వాత వాళ్ళ బావ మళ్ళీ స్నాప్ కూడా పెట్టాడంట, ఫుల్ మాట్లాడాడు. అబ్బా, ఫేమస్ అవుదాం అని చెప్పి ఒక్క రోజుకి నైట్ కి ఫేమస్ అయిపోయి ఒక వీరుని చంపాను, పెద్ద నేను మగాడిని అయిపోయానని చెప్పి చేస్తుంటాడు. అట్లా ఎంత ధైర్యం ఉంటే అలా చేస్తాడు. అది దయచేసి అందరికి ఒకటే చెప్తున్నాను, ప్రేమించిన వాళ్ళని ఇలా చంపేస్తే ఏమొస్తుంది రా బాయ్. ఇప్పుడు వాళ్ళ కుటుంబానికి కొరత అయిపోయాడు, వాళ్ళ ఫ్యామిలీ ఎంత బాధపడుతుందో, ఎంత ఫ్యామిలీ ఉందో, రేపు పొద్దున వాళ్ళ కొడుకు చంపేస్తే వాళ్ళ తల్లి ఎంత బాధపడతారు. వాడు ఏమన్నా న్యాయాలు చేశాడా, పొడిచాడా, ఈ అమ్మాయిని ఏమన్నా రేప్ చేశాడా, లేకపోతే నీ కట్నం ఏమవుదేంటి, నీ ఆస్తిని ఏమన్నా కొట్టేశాడా? వాళ్ళు చంపడం కరెక్ట్ కాదు కదా. అమ్మాయి కూడా లవ్ చేస్తూనే ఉంది కదా, అమ్మాయి తప్పు ఉంచుకొని ఈ అబ్బాయిని చంపడం ఏంటి? అదే కదా, ఒక అబ్బాయి గానీ ఒక అమ్మాయి గానీ తప్పు చేస్తుందంటే కంపల్సరీ ఇద్దరు మిస్టేక్స్ ఉంటది. వాడే పెద్ద ఇది కాబట్టి దాని మీద కాలు మీద పడే పెద్ద అప్సరస్ అనుకొని చెప్పి అదేం కాదు కదా. వాడు ఇంటి దాకా అలా ఎన్ని ఫోన్ కాల్స్ మాట్లాడో, ఎన్ని పార్క్ షూట్ సినిమా థియేటర్లు తిరిగారో, అంత ఉండబట్టే కదా అమ్మాయి తప్పేం లేదు, అంత దూరం రాడు కదా అబ్బాయి. ఆ ఒక్కక్షణం ఆలోచించారా? ఇప్పుడు అబ్బాయిని చంపేశారు, అదే అబ్బాయి గట్ట మీ అమ్మాయి అట్లా చేస్తుంది ఇట్లా చేస్తుంది అని బయట పెడితే అమ్మాయి అసలు ఉంటదా? దయచేసి ఏ పేరెంట్స్ అని ఎవరైనా సరే ఫస్ట్ మా అబ్బాయి గాని ప్రేమిస్తారంటే ఒక్క సెకండ్ ఆలోచించండి. ఎందుకంటే మీకు ఇష్టం లేదు, అదే వేరే వాళ్ళతో పెళ్లి చేసుకోండి, లేకపోతే వదిలేయండి. అలా అని చెప్పి మనిషి ప్రాణం తీస్తే హక్కు ఎవడుకుందబ్బా? నేనేమన్నా మోసం చేశాడా, లేకపోతే చేశాడేమన్నా, నీ ఆస్తి ఏమన్నా గుంజేశాడా? అంటే వైష్ణవి రీసెంట్ గా చనిపోయింది, వైష్ణవికి న్యాయం చేయలేదు, మరి ఈ అబ్బాయికి ఏం న్యాయం చేస్తారంటుంది వాళ్ళ. వైష్ణవి అంటే పాపం ప్రేమించి దొంగన సచ్చినోడు ఇల్లరికం వెళ్ళి అట్లా చేశాడు. ఈ అమ్మాయి ఏమో కోరి అట్లా ఉంది, కేవలం అబ్బాయినే చంపేశారు. ఇప్పుడు అమ్మాయి చనిపోతున్నారు, 1 month వరకు టాపిక్ నడుస్తూనే ఉంది. ఇప్పుడు అబ్బాయి చనిపోయాడు, మళ్ళీ పొడిసేసి స్నాప్ పెట్టాడంట. వాడికి ఎంత ధైర్యం ఉంటే అలా పెట్టుంటాడు. దయచేసి అందరికి ఒకటే చెప్తున్నాను, ప్రేమించిన తర్వాత పేరెంట్స్ అయినా ఎవరైనా సరే ఏజ్ లో ఉండి కామన్, ప్రేమైనా పెళ్లిలైనా కామమైన ఏదైనా సరే ఒక ఏజ్ లో వస్తుంది. అలాంటి పేరెంట్స్ చెప్పాలి. స్టడీ విషయంలో, జాబ్ విషయంలో, అన్ని విషయంలో పేరెంట్స్ చెప్తారు. ఒక లవ్ అనే విషయంలో ఎందుకు ఆలోచించరు? ఏదైనా ఒక రాంగ్ స్టెప్ వేస్తున్నావు అంటే చెప్పాలి కదా. నీకు అన్ని మార్కులు రావాలి, నువ్వు అంత జాబ్ చేయాలి, నీకు ఇంత శాలరీ రావాలని చెప్పి సొల్లంతా చెప్తారే. ప్రేమించినప్పుడు ఎందుకు చెప్పరు? చెప్పాలి కదా. చెప్పండి దయచేసి. ఏదైనా సరే పిల్లలు తప్పు చేస్తారు, తప్పు చేసే ముందు వాళ్ళకి చెప్పండి. మీకు ఇష్టం లేకపోతే వదిలేయాలి. అలాంటిది అదే కామంతో ఇప్పుడు నీ కూతురిని చంపేస్తే వాళ్ళ ఫ్యామిలీ ఎవరికి కడుపుకోతా? ఎవడికున్న ఫ్యామిలీ వాడికి ఉండదు, బాధ ఉంటది. అది మరి పరారీలో ఉన్నాడు అంటే మరి ఎన్ని రోజుల వరకు ఉంటాడు? ఎప్పటి వరకు పోలీసులు పట్టించుకుంటారు? పోలీసు వాళ్ళ మధ్య, వాళ్ళ తల్లిదండ్రుల మధ్య తప్పించుకుంటాడే కానీ దేవుడి చేతిలో మాత్రం తప్పించుకోడు. వాడి కర్మ అనేది కంపల్సరీ ఏదో ఒక రోజు ఉంటది. దయచేసి అబ్బాయిలు అందరికీ చెప్తున్నాను, అమ్మాయి కంపల్సరీ పేరెంట్స్ ఉన్న రోజు, నీకు దగ్గర జాబ్ ఉన్న రోజు, డబ్బులు ఉన్న రోజే ఉంటది. ఏదైనా అవసరం అయిపోయిన తర్వాత పేరెంట్స్ మాట వింటది. ఇప్పుడు నిన్నంత చంపుతున్నా, అంత చేస్తున్నా, పిల్ల ఏం చేస్తుంది? ఇంతవరకు బయటికి రాలేదంటే ఎంట్లో ఉంది, వాళ్ళ పేరెంట్స్ దగ్గర లొంగిపోయింది, భయపడిపోయింది. ఇప్పుడు ఎవరు? నీ ఫ్యామిలీకి నువ్వే కదా. నీ జీవితాంతం 80 సంవత్సరాల లైఫ్ నువ్వే ఖరాబ్ చేసుకున్నావు, ప్రేమ అని పడిపోయి. దయచేసి అందరూ ఎవడో చెప్తున్నాను, ప్రేమించిన తర్వాత ఇష్టం ఉంటే పెళ్లి చేసుకోండి, లేకపోతే ఎవరి దారి ఎవరు చూసుకోండి. అలా అని చెప్పి ఇష్టానుసారంగా ఎవడు మడితే వాళ్ళ అమ్మాయిలు కానీ అబ్బాయిలు చంపుకుంటూ పోతే ఈ సమాజం ఎవడుకుంటది రా బాయ్. అది అంతే.